భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 14 శ్లోకం అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్నసంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః అనువాదం అన్నం వల్లనే జీవులు ఉత్పన్నమవుతారు. వర్షం వల్ల అన్నం పుడుతుంది. యజ్ఞం వల్ల వర్షం కలుగుతుంది. యజ్ఞం కర్మ వల్ల పుడుతుంది. వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు జీవన చక్రాన్ని చాలా అందంగా వివరిస్తున్నాడు. జీవులు బతకడానికి అన్నం అవసరం, అన్నం పండడానికి వర్షం అవసరం, వర్షం రావడానికి ప్రకృతిలో సమతుల్యం అవసరం, ఆ సమతుల్యాన్ని నిలబెట్టేది యజ్ఞం అంటే పంచుకోవడం, ధర్మబద్ధమైన కర్మలు చేయడం అంటే మన సత్కర్మలు చివరికి వర్షం రూపంలో, ఆహారం రూపంలో తిరిగి మనకు వస్తాయి. తాత్విక సందేశం: ప్రకృతితో సమన్వయం, పంచుకునే భావన, ధర్మబద్ధమైన కర్మ ఇవి జీవన చక్రాన్ని కొనసాగిస్తాయి. మన కర్మలు మంచి అయితేనే ప్రకృతి మనకు ఆశీర్వదిస్తుంది. ఉదాహరణ: ఒక గ్రామంలో రైతులు పంట పండించే ముందు వర్షదేవునికి యజ్ఞం చేసేవారు. అది కేవలం వర్షం కోసం ప్రార్థన మాత్రమే కాదు, ప్రకృతికి కృతజ్ఞత తెలిపే విధానం కూడా. అందువల్ల ఆ గ్రామం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉండేది. ఎండ్ నోట్: భగవద్గీత చెబుతున్నది, మన మంచి కర్మలే వర్షం, ఆహారం, జీవనానికి మూలం. ప్రకృతితో ఏకత్వం కలిగినప్పుడు మాత్రమే నిజమైన సంపద, ఆనందం కలుగుతాయి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.